ముందుగా మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న. మీలో ఎంతమంది ఈ వీడియోని చివరి వరకు చూడగలుగుతారు? ఏంటి, వీడియో స్టార్ట్ చేసి చేయగానే ఈ ప్రశ్నలేంటి అనుకుంటున్నారా? ఈ ప్రశ్నతో మీ సమస్యకి సక్సెస్కి ఒక సంబంధం ఉంది. అదేంటో ఈ వీడియో చూస్తున్న కొద్దీ మీకే అర్థమవుతుంది. ఏంటి సోదంతా, మాకెందుకు అని ఈ 4 మాటలు విని వీడియోని స్కిప్ చేసేవారు కొందరైతే, మరికొంతమంది వీడియోలో ఏముంటుందిలే అని అనుకునేవారు మరికొందరు. ఇంకొంతమంది అయితే ఈ వీడియోని వింటూ కింద ఉన్న మరిన్ని వీడియోస్ని చూస్తూ మైండ్ని డైవర్ట్ చేసే మరో వీడియోని క్లిక్ చేసి చూస్తారు. కనీసం అదైనా పూర్తిగా చూస్తారు అంటే అది కూడా ఇంట్రెస్ట్గా చూడరు. ఇక్కడ చేతిలో మొబైల్ ఉంటుంది. అందులో ఉన్న వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఇలా నచ్చిన వెబ్సైట్లోకి వెళ్ళి వాటిని స్క్రోల్ చేస్తూనే ఉంటారు. ఏ ఒక్క వీడియోని పూర్తిగా చూడాలనే ఇంట్రెస్ట్ అనేది ఉండనే ఉండదు. మన మైండ్ ఒకదాని నుండి మరొక దాని మీదకి మారుతూనే ఉంటుంది. ఒక్కసారి మన చేతిలోకి మొబైల్ వచ్చిందంటే మనం కావాలనుకునే ఇన్ఫర్మేషన్ని తప్ప మిగిలినవన్నీ చూస్తూనే ఉంటాం. సమయం కూడా చాలా గడిచిపోతుంది. టైమే తెలియదు. మనసు ఒక దాని మీద పూర్తిగా నిలవదు. మైండ్ కోతిలా గెంతుతూనే ఉంటుంది. మనం చేసే పని మీద ఇంట్రెస్ట్ ఉండదు. ఏకాగ్రత, పనిలో చురుకుదనం, చెయ్యాలన్న తపన పూర్తిగా కోల్పోతున్నారు. ఇక్కడ మరొక విషయాన్ని మీరు గమనిస్తే, మీ మైండ్ ఆలోచించే పనిని కూడా పూర్తిగా మర్చిపోతుంది. ఇలాంటప్పుడు మన బ్రెయిన్ చురుగ్గా పనిచేసి మనకు కావలసిన ఇన్ఫర్మేషన్ని ఎలా అందిస్తుంది? సోషల్ మీడియాలో చాలా ఇన్ఫర్మేషనే ఉంటుంది, కానీ అది ఇన్ఫర్మేషన్గానే మిగిలిపోతుంది తప్ప అనుభవంలోకి రానే రాదు. ఇక్కడ కొంతమంది కొన్ని ప్రశ్నలు కూడా వేస్తారు. సోషల్ మీడియా ఉండటం వల్లనే కదా మీ వీడియోస్ చూస్తున్నాం అని అనేవారు కూడా ఉంటారు. కానీ మనందరికీ తెలుసు, సోషల్ మీడియాను మన అవసరానికి మించి వాడుతున్నాము అని. ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కో సమస్య. దానికి తగ్గట్టుగానే మనకి ఈ సోషల్ మీడియా ద్వారా చాలా ఇన్ఫర్మేషనే మనం అందుకుంటున్నాం. అది అవసరం అయ్యేది, మనకు అవసరం లేనిదని కూడా మనం అతిగా తెలుసుకుంటున్నాం. దీనివల్ల మనకు ఇన్ఫర్మేషన్ని మాత్రమే తెలుసుకోగలుగుతున్నాం. ఇందులో మనకు ఆచరించే సమయం లేదు, అనుభవం, ఆలోచన అనేవి అంతకంటే లేనేలేవు. మన బ్రెయిన్కి ఆలోచించే కొద్దీ మన జీవిత అనుభవాలను బట్టి అది మనకు సరైన గైడెన్స్ని ఇస్తుంది. ఆలోచించే కొద్దీ దాని నుండి మనకు ఎంతో ఇన్ఫర్మేషన్ వస్తుంది. అది సోషల్ మీడియాలో కూడా దొరకనంత ఇన్ఫర్మేషన్ మన బ్రెయిన్ మనకు అందిస్తుంది. ఒక విషయాన్ని తెలుసుకోవడంలో తప్పే లేదు, కానీ అది మన మైండ్లో ఎలా పాతుకుపోతుందా అన్నదే అసలైన విషయం. మన బ్రెయిన్లోనే మనకు కావలసినంత ఎంతో అవసరమైన శక్తిని దాచి ఉంచాడు ఆ భగవంతుడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే దాని శక్తిని కొంచెం కూడా ఉపయోగించుకోవడం లేదు. మన బ్రెయిన్కి ఉన్న శక్తిని కనీసం 10% ఉపయోగించినా అది మిరాకిల్స్ని సృష్టిస్తుంది. కానీ మనం మాత్రం 1% కూడా ఉపయోగించుకోలేకపోతున్నాం. దీనికి కారణం మన బ్రెయిన్ని, మైండ్ని ఓవర్లోడ్ చేయటం. ఒకప్పుడు మనకి టీవీలో కొన్ని ఛానల్స్ మాత్రమే వచ్చేవి. వాటినే చూసేవాళ్ళం. కొద్దిపాటి టైంలోనే పరిమిత కంటెంట్తోనే వచ్చేవి. కానీ అందులో ఎంతో ఆనందం వచ్చేది. కానీ ఇప్పుడు అలా కాదు. కొన్ని కోట్ల కొద్ది కంటెంట్లు, కొన్ని కోట్ల కొద్ది ఛానల్స్. ఏది చూడాలో అర్థం కాని పరిస్థితి. ఏం చూడాలో తెలియదు. ఒక నిర్దిష్టమైన కంటెంట్ అంటూ ఉండదు. దాంతో మన బ్రెయిన్ మీద ఒత్తిడి పెరుగుతుంది. ఉదాహరణకు నెట్ఫ్లిక్స్, హాట్‌స్టార్ లాంటి వాటిల్లో మనకు చాలా సినిమాలు కనబడుతూ ఉంటాయి. కానీ ఒకసారి ఓపెన్ చేస్తే అసలు ఏ షో మీరు చూడాలనుకుంటున్నారో కూడా మర్చిపోతున్నారు. అంత గందరగోళానికి గురి చేస్తుంది. బ్రెయిన్లో ఉన్న యాక్టివ్ ఛానల్స్ అన్నీ కూడా బల్బులాగా మారిపోతాయి. పైగా ప్రతి ఛానల్లో ఒక్కో షోకి అవసరం ఉన్నా లేకపోయినా బోలెడంత కంటెంట్ ఉంటుంది. అది చిన్నపిల్లలు చూడొచ్చా లేదా అని కూడా ఆలోచించడం లేదు. అన్నిటినీ అప్లోడ్ చేసి పడేస్తారు. యూట్యూబ్లో మరొక ఫీచర్ కూడా ఉంది. మనకు కావలసినంత వరకు దాన్ని స్కిప్ చేస్తూనే ఉండొచ్చు. అలాగే చెత్తనంతా కూడా మన మైండ్లోకి ఎక్కించుకుంటూ ఉండొచ్చు. ఆ చెత్తను తీయడానికి కూడా కనీసం మనం ప్రయత్నించడమే లేదు. ఇది మన మైండ్కి, బ్రెయిన్కి చాలా పెద్ద సమస్యగా మారుతుంది. ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ అయిపోయి విపరీతమైన ఒత్తిడికి గురవుతున్నారు. ఒకప్పుడు మనం నిద్రపోయే ముందు ఆ రోజు మొత్తంలో జరిగిన మంచి చెడులను, రేపటి రోజు గురించి ఆలోచిస్తూ ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు అలా కాదు. నిద్రను సైతం పట్టించుకోకుండా మొబైల్ని చూస్తూనే ఉంటున్నాం. దీనివల్ల సరైన నిద్ర లేకపోవడం వల్ల మీ మైండ్ మీద మరింత ఒత్తిడి పెరుగుతుంది. దాంతో చిరాకు, కోపం, అలసట
ఎదుటివారితో సన్నిహిత్యాన్ని కోల్పోవడం జరుగుతుంది. దేని మీద దృష్టి ఉండదు. మనిషికి కనీసం 8 గంటల నిద్ర అవసరమని మనం చిన్నతనం నుండి చదువుతూనే ఉన్నాం. ఒక వ్యక్తికి సరైన నిద్ర లేకపోవడం వలన మానసిక శక్తి పూర్తిగా దెబ్బతింటుంది. ఆందోళన, అలసట, అలజడి ఇలా రకరకాల సమస్యలు ఎదురవుతాయి, మిమ్మల్ని వెంటాడుతాయి. దీనంతటికీ కారణం ఏంటో తెలుసా? నిద్రలేమి. అది ఎందుకు వస్తుంది? మన బ్రెయిన్కి సమాచారాన్ని ఓవర్లోడ్ చేయడంతో ఇలాంటి సమస్యలు ఎదురవుతాయి. అంటే ఇప్పుడు మనం చూస్తున్న అన్ని ఛానల్స్లో మనం చూసే కంటెంట్ అలాగే సమయం అనేవి మన బ్రెయిన్ మీద ఎంత ప్రభావం చూపిస్తున్నాయో అని చెప్పడానికి ఈ ఒక్క సంఘటన చాలు మనం అర్థం చేసుకోవడానికి. నిజంగా ఇవన్నీ ఆలోచించే స్థితిలో కూడా మనం లేం. మన ప్రమేయం లేకుండానే మనం ఇవన్నీ చేసుకుంటూ పోతున్నాం. ఇంత ఒత్తిడిలో ఉన్న మీ బ్రెయిన్ ఇంకా మీ బాడీ అలాగే మైండ్ మీద ఏ విధంగా పనిచేస్తుంది? దీనికి తగ్గట్టుగానే పనిచేస్తుంది తప్ప మీ గోల్స్, మీ ప్రాబ్లమ్స్, మీ డ్రీమ్స్ మీద ఆలోచించే సమయమే మీరు మీ బ్రెయిన్కి ఇవ్వటం లేదు. అటువంటప్పుడు మీ సమస్యకు పరిష్కారాన్ని మీ బ్రెయిన్ నుండి మీరు ఎలా పొందుతారు? ఇక యూనివర్సల్ లా అనేది మీరు చేస్తున్న పనిని చేస్తుందే తప్ప మీరు కోరుకున్న దాని మీద కాదు. ఈ యూనివర్సల్ లాని ఎవరు లేదు కాదు అనడానికి లేదు. ఇది అబద్ధమని చెప్పడానికి కూడా లేదు. యూనివర్సల్ లాలో అతి ముఖ్యమైనది, మనల్ని ముందుకు నడిపించేది మన నమ్మకం. భూమిలో ఏ విత్తనాన్ని పాతిపెడితే అది ఆ మొక్కనే పెరిగి ఫలాలుగా అందిస్తుంది. భూమి లాంటిదే మన మైండ్ కూడా. మన మైండ్లో నమ్మకం అనే విత్తనాన్ని మీరు ఎలాంటి దాన్ని వేస్తారో అదే ఫలితాన్ని పొందుతారు. ఇదే విషయాన్ని మనం ఎన్నో వీడియోస్ ద్వారా చెప్పుకున్నాం కూడా. ఒక ఫోకస్తో ఉన్నప్పుడు మాత్రమే మన మైండ్లో ఉన్న పిక్చర్ని క్లియర్గా చూడగలుగుతాం. అలాగే దాన్ని మార్చుకొని సరి చేసుకోగలుగుతాం. మీరు ఎక్కువగా ఆలోచించేది, ఆచరించేది, అనుభవంలోకి తీసుకునేది మీ మైండ్లో ముద్రించబడుతుంది. కానీ ఇక్కడ యూనివర్సల్ లాలో అతి ముఖ్యమైన మొదటి అంశం ఆలోచన. ఆలోచన ఉంటే ఆచరణ అనేది జరుగుతుంది. ఆచరణతో అనుభవం వస్తుంది. ఆ అనుభవమే మన మైండ్లో ముద్రించబడుతుంది. దాని ఫలితంగానే తిరిగి మనం ఫలితాన్ని పొందడం జరుగుతుంది. కానీ మనకి ఈ యూనివర్సల్ లాలో మొదటి అంశమైన ఆలోచన చేయలేకపోతున్నాం. మన మైండ్ మనకి ఏది చెడ్డది, ఏది మంచిదో చెప్తుందంటే ఆ మైండ్ కాన్షియస్లో ఉందనే అర్థం. మనం అనుకున్నది సాధించాలి అంటే ప్రతి ఒక్కరి మైండ్ కాన్షియస్లో ఉండాలి. అలా కాకుండా మైండ్ డల్గా ఉంటే మన కళ్ళ ముందే జరిగే తప్పుని కూడా మనం గుర్తించలేం. మనం ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నా కూడా మనం ఈ మొబైల్ అనే ప్రపంచంలోనే ఉంటున్నాం. మన చుట్టూ ఏం జరుగుతుంది అనే కాన్షియస్లో కూడా మనం ఉండలేకపోతున్నాం. మనం ఏం సాధించాలన్నా కూడా ముందు మన మైండ్ కాన్షియస్లో ఉండాలంటే మన బ్రెయిన్ మీద పడే ఓవర్లోడ్ని తగ్గించుకోవాలి. మనం చూసే దానిలో ఏది అవసరమో ఏది అనవసరమో అనే కాన్షియస్లో ఉండాలి. మనం ఏం సాధించాలన్నా మన మెదడు ఖాళీగా ఉండాలి. కానీ ఇప్పుడున్న సమాజంలో మన బ్రెయిన్ ఎక్కడ ఖాళీగా ఉంటుంది? ఏది చూసినా మనసు అక్కడికి పరుగు పెడుతూనే ఉంటుంది. మెదడు ఖాళీగా ఉంటే మనకు ఎన్నో ఆలోచనలు వస్తాయి. మన మనస్సులో లేదా మన బ్రెయిన్లో ఎప్పటి నుండో ఉన్న ఆలోచనలు ఒక్కసారి కొద్దిగా మన కోసం సమయం వచ్చినప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు ఆ ఆలోచనలు బయటకు వస్తాయి. చాలామంది సృజనాత్మకతతో ఎలా ఆలోచించాలి, అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి అని ఆలోచిస్తారు. అందుకు కావాల్సిందల్లా ఒక్కటే, అదే బ్రెయిన్ని ఖాళీగా ఉంచటం. ఎక్కువ స్ట్రెస్ అవ్వకుండా, మెదడుని అటు ఇటు పరుగు పెట్టనివ్వకుండా ఒకే చోట కుదురుగా నిలిపి ఉంచటం చాలా ముఖ్యమైన విషయం. ఒకే పని మీద ధ్యాస పెడితే ఆ పని పూర్తవగానే మరొక పని మీదకి ధ్యాసను మళ్లించాలి. ఈ తొందర లేకుండా కాస్త సమయం మన బ్రెయిన్కి విశ్రాంతిని ఇస్తే చక్కగా పనిచేస్తుంది. మీ బ్రెయిన్లో ఉన్న శక్తి సామర్థ్యాలన్నిటినీ వినియోగించుకోవచ్చు. మీ ఫోకస్ని ఎంతవరకు నిలపగలుగుతున్నారా అని వీడియో స్టార్ట్ చేసే ముందు మిమ్మల్ని ఆ ప్రశ్న అడగడం జరిగింది. ఇప్పుడు చెప్పండి, ఈ వీడియోని ఎంతమంది చివరి వరకు చూడగలిగారు అని. మీరు చివరి వరకు చూడగలిగారు అంటే అనుకున్నది సాధించే ఓపిక, ఫోకస్ మీలో ఉన్నట్టే. ఎంతమంది ఈ వీడియోని చివరి వరకు చూశారో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలానే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని మర్చిపోకుండా కామెంట్స్ ద్వారా తెలియచేయండి.